లగచర్ల రైతులను విడుదల చేయాలి. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో లగచర్ల రైతుల అరెస్టులకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పార్టీ నాయకులు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తమ భూములపై ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేసే జైల్లో పెట్టడం అన్యాయమని వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారి కోసం పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీలను కూడా అణిచివేసే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వెంటనే వారి భూములు వారికి ఇచ్చేసి విడుదల చేయాలన్నారు. గత 45 రోజుల క్రితం మా భూములు మేము ఇవ్వం ఫార్మాసిటీకి అని చెప్పి నిరసనటువంటి రైతుల మీద కేసులు పెట్టి అర్ధరాత్రి పూట దొంగల్ని లంగల్ని అరెస్ట్ చేసినట్టు చేసి గత 45 రోజుల నుండి జైల్లో పెట్టడం జరిగింది. నిన్న ఈ విషయంలో అసెంబ్లీలో మాట్లాడేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే కనీసం దాని మీద చర్చ చేస్తేందుకు కూడా వీలు లేకుండా తిరస్కరించి సభను వాయిదా వేయడం జరిగింది. గత 45 రోజులుగా జైల్లో ఉంటున్నటువంటి 3-4 వీళ్లకు జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్ కూడా వేడీలు వేసుకుని రైతులను తీసుకుపోవడం జరిగింది. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం గతంలో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఫార్మాసిటీకి మా భూములు ఇవ్వం, మా భూములు 3 పంటలు పండుతాయి, ఇటువంటి భూముల్ని తీసుకొని ఫార్మాసిటీ అభివృద్ధి చేస్తాం అనేది మంచిది కాదని చెప్పి వాళ్ళు చాలా సార్లు నిరసన చేసిండ్రు. పబ్లిక్ హియరింగ్ లో కూడా వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని, కలెక్టర్ గారిని నా మీద దాడి జరగలేదని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సోదరుల కోసం, వాళ్ళ అల్లుడి కోసం ఈ ఫార్మాసిటీ కోసం భూములు లాక్కునేందుకు ప్రయత్నం చేసింది. గతంలో లగచర్ల విషయంలో అక్కడ రైతులను మరి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో అక్రమంగా మా భూములు లాక్కోవద్దు అనేసి అడ్డుకున్నటువంటి రైతుల్ని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతోటి గతంలోనే సబితా ఇంద్రారెడ్డి గారు, సత్యవతి గారు, మాజీ ఎంపీ కవిత గారు, కేటీఆర్ గారు మేమందరం కూడా కలిసి ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్ కి, మహిళా కమిషన్ కి, ఎస్సీ కమిషన్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పరిగి వెళ్లి జైల్లో వాళ్ళని కలిసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద 3rd డిగ్రీ కూడా ఉపయోగించడం జరిగింది. రైతులు మేము అక్కడ లేము, అందులో స్టూడెంట్ ఉండే, అందులో మరి ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఉండే, స్వయంగా కలెక్టర్ నా మీద దాడి జరగలేదు అనేసి ఆయన చెప్పినా కూడా వినకుండా కొంతమంది రైతుల్ని పరిగి అక్కడి నుంచి మళ్ళీ సంగారెడ్డి జైలు షిఫ్ట్ చేయడం జరిగింది. ఎంతలా కొట్టారు అనేసి అంటే మేమందరం వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఓర్న ఏడవడం జరిగింది. నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అందులోనూ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే రైతుల పరిస్థితి, రైతుల కోస ఈ విధంగా ఉంటే ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతన్నలందరూ కూడా వ్యతిరేక గళాన్ని వినిపిస్తా ఉన్నారు. రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీల్ని కూడా నెరవేర్చలేదు. పైగా రైతుల చేతులకు వేడిలు వేసేటటువంటి పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సంవత్సర కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఒక వర్గం అని లేదు, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతే బాగుంటుందా, ఎప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ వస్తే బాగుంటుందా అనేసి ఎదురు చూస్తా ఉన్నారు. లగచర్ల రైతుల విషయంలో మరి వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు జైల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలి అనేసి
మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు అందరం కూడా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఘటనలు అమానుష ఘటనలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయని ఏ రోజు అనుకోలేదు. మరి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఈ తెలంగాణ గవర్నమెంట్ లో మరి మన రైతుల పరిస్థితి ఎలా ఉందో చూసాం. కాబట్టి లఘుచర్ల రైతుల్ని కనుక వెంటనే విడుదల చేయకపోతే టిఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకా ఉధృతంగా ముందుకు వెళ్తాము అనేసి హెచ్చరిస్తూ లఘుచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి, వాళ్ళ భూమిని వాళ్ళకి వదిలివేయాలి అనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.